यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। ओम नमः प्रणवार्थाय ओम नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ओम अनेक जन्म संप्राप्त कर्मबंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः। श्री सद्गुरवे नमः। ओम दयानंद मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। नान्यं गुणेभ्यः कर्तारं यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति మద్భావం సోధిగచ్చతి. పూర్వరంగంగా మనకు గుణాల గురించి చక్కటి విచారణ చేయించిన తర్వాత ఇక్కడ యదా ద్రష్ట అనుపశ్యతి అని చెప్తున్నారు. ఇక్కడ ద్రష్ట అనుపశ్యతి అని అంటే ఎవరైతే దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి కార్యకరణ సంఘాతుల వలన ఈ కర్మ వల్ల కలిగేటువంటి గుణము, ఆ సంస్కారము, వీటన్నిటినీ కూడా తను కర్తగా భోక్తగా చూస్తుంటాడో వాడు ఎలా చూస్తుంటాడు? ద్రష్ట కర్తగా భోక్తగానంటే నా అన్యం గుణేభ్య కర్తారం అంటే ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో అంటే లోపల మనస్సులో ఉత్పన్నమయ్యేటువంటి గుణాలు, సంస్కారాలు, అలానే కార్యకరణ సంఘాతులైనటువంటి కూడా అజ్ఞాన వశం చేత తనే కర్తగా భావిస్తూ ఉంటాడు, తనే భోక్తగా భావిస్తుంటాడు. కాబట్టి సుఖ దుఃఖాదులు కానీ ద్వంద్వాలు కానీ ఏవి సంక్రమించినా అవన్నిటికీ తనే కర్త, తనే భోక్త అని భావిస్తుంటాడు. ఎవడైతే గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఇక్కడ చాలా రెండో చరణంలో మనకు స్పష్టంగా ఆయన చెప్తున్నారు ఏంటంటే యహ గుణేభ్య స్వయం ఆత్మానం పరం వేత్తి అంటే ఎవరైతే గుణాల కంటే కూడా విలక్షణమై ఉన్నటువంటి స్థితిని గుర్తిస్తాడో అంటే మనస్సు అనేటువంటిది మేలుకున్నప్పుడు మాత్రమే దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాదులు అనేటువంటివి సంస్కార రూపంతో, వాసనా రూపంతో, క్రియారూపంతో ఇవన్నిటిని పోగు చేసుకుంటున్నాయి. పడుకున్నప్పుడు ఈ కార్యకరణ సంఘాతాదులు లేవు కాబట్టి అక్కడ పోగు చేసుకోబడ్డటువంటివి ఏవీ లేవు. అక్కడ నేను కర్తని కాను, నేను భోక్తని కాను. కాబట్టి నా మీద కర్తృత్వము భోక్తృత్వం ఎప్పుడు వస్తుందనంటే మనస్సు మేలుకున్నప్పుడే కర్తృత్వ భోక్తృత్వాదులు నాకు అంటుతున్నాయి. మనస్సు పడిపోయినటువంటి నిద్రావస్థలో నా మీద కర్తృత్వ భోక్తృత్వాదులు అనేటువంటి ఆరోపణలు లేవు.
కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వాదులు అనేటువంటి ఆరోపణలు లేనటువంటి నిద్రను, కర్తృత్వ భోక్తృత్వాదులు ఉండేటువంటి ఆరోపణలు అయినటువంటి ఈ జాగ్రత్త అవస్థలో రెండిట్లో నన్ను నేను బేరీజు వేసుకుంటే అసలు నాకు కర్తృత్వం ఉందా, నిజంగా భోక్తృత్వం ఉందా, అసలు నేను కర్తనేనా, నేను భోక్తనా అని ఈ ప్రశ్నలు కనుక వేసుకుని చూడగలిగితే, తన్ను తాను ఒక్కసారి పరీక్షించుకోగలిగితే కార్యకరణ సంఘాతాదుల వల్ల ఏర్పడ్డదే కర్తృత్వ భోక్తృత్వాదులు, కానీ తనది వాస్తవం కాదు. ఎలాగంటే ఒక కుండలో నీళ్లున్నాయి, ఆ నీటిలో చంద్రబింబం ఉంది, లేకపోతే సూర్యబింబం ఉంది. ఇప్పుడు ఆ కుండలో నీరు కదిలిందనుకోండి, సూర్యబింబం కదులుతుంది, కానీ నిజంగా సూర్యుడి యొక్క స్వరూపం అక్కడ పైన ఆకాశంలో చూసేటువంటి సూర్యుడి యొక్క రూపం ఏదైతే ఉందో దానికి కదలిక అంటదు. ఈ చలనం కానీ లేకపోతే ఈ రకంగా విచ్ఛిన్నం అవ్వడం కానీ, ఏదో సూర్యుడు బింబము నీటిలో కనిపించే ప్రతిబింబము ముక్కలు ముక్కలైనట్టు కానీ లేకపోతే కదులుతున్నట్టు కానీ, ఇవన్నీ సూర్యుడికి నిజంగా ఉందా అని అంటే తన యొక్క రూపం, తన యొక్క యథార్థమైన స్థితిలో లేదు, ప్రతిబింబంలో ఉంది. అలాగనే నేను అనేటువంటి ఆ శుద్ధ చైతన్యమైనటువంటి కేవల ఆత్మ మనోబుద్ధి అలాగనే ఇంద్రియాలు శరీరము అనేటువంటి కార్యకరణ సంఘాతాదులతో కూడుకున్నప్పుడు, ఉపాధిస్తుడైనప్పుడు ఉపహిత చైతన్యానికి ఈ కర్తృత్వ భోక్తృత్వాదులని అంటుతున్నాయి. ఇది రహితమైనప్పుడు, ఇది లేనప్పుడు తను తానుగా ఉంటున్నాడు. సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఇప్పుడు మనకు ఏమంటే ఇప్పుడు నాకు మనస్సు బుద్ధి ఏవీ లేనప్పుడే నన్ను నేను గుర్తించాలనేమో అని అంటే అక్కర్లేదు. ఎందుకనంటే ఉపాధితో ఉన్నటువంటి నేను నాకు ఉపాధి లేదు అని గుర్తించగలిగితే, ఉపాధికి విలక్షణుణ్ణి అని గుర్తించగలిగితే, సూర్యుడి యొక్క ప్రతిబింబానికి మాత్రమే ఈ కదలికలు కానీ లేకపోతే ముక్కలైనటువంటి విచ్ఛిన్నమైనటువంటి స్థితి కానీ ప్రతిబింబానికే కానీ నిజమైన సూర్యుడిలో లేదని కనుక గుర్తించగలిగితే, గుణేభ్యః యః ఆత్మానం పరమితి వేత్తి సహా మద్భావం అధిగచ్చతి. ఇక్కడ పరమాత్మ చాలా అద్భుతమైన 15వ అధ్యాయానికి కావలసినటువంటి పునాదిని వేస్తున్నారు. ఏంటనంటే ఎవడైతే తనను తాను ఉపాధిస్తుడని కాకుండా ఉపాధికి విలక్షణమై కార్యకరణ సంఘాతాదులైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులకు విలక్షణమైనటువంటి చైతన్యమైన తత్వంగా గుర్తిస్తున్నాడో అతడే నేనై ప్రకాశిస్తున్నాము. ఇద్దరం కూడా వేరు కాదు. సహా అహం ఏకః. గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తః అమృతమశ్నుతే. ఇక ఆ రకంగా ఎవడైతే దేహ సముద్భవాన్ గుణాన్ ఏతాన్ త్రీన్ అతీత్య వర్తతే సహా అమృతమశ్నుతే అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తూ ఈ మోక్షానికి ఉండేటువంటి ఫలాన్ని ఆయన స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 20వ శ్లోకంలో. శ్రీ భగవానువాచ గుణానేతాన్ అతీత్య త్రీన్ దేహి దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖైః విముక్తోమృతమశ్నుతే. ఇక్కడ చూడండి, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ అంటే త్రీన్ గుణాన్ ఏతాన్ అతీత్య, ఈ 3 గుణాలని ఎవరైతే అధిగమించి గుణాతీతుడై ఉంటాడో, దేహి దేహ సముద్భవాన్, వాడు ఈ శరీరంలో ఉన్నప్పుడే, శరీరం పోయిన తర్వాత కాదు, ఈ శరీరంలో బ్రతికున్నప్పుడే, దేహి దేహ సముద్భవాన్, ఈ దేహంలో ఉంటూ వాడు ఈ 3 గుణాలని కనుక అధిగమించాడా. ఎలా అధిగమిస్తాడండి? ఎలా అధిగమిస్తాడు వాడు గుణాలని? కేవలం సాధన ద్వారా. దేహి దేహ సముద్భవాన్, చూడండి, దేహం ఉండగానే తన యొక్క ఆ స్థితిని దాటగలిగిన వాడు. దేహం పడిపోతే అందరం చనిపోతాం. అప్పుడు ఈ గుణాలు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఇవేవి ఇంటరప్ట్ చేయవు, అవేమి లేవు ఇంకా. కానీ దేహము పడిపోకుండానే ఆ దేహంలో ఉంటూ తమోగుణం రజోగుణం సత్వగుణం వీటన్నిటిని దాటిపోగలిగిన వాడు, సత్వరజస్తమో గుణాల్ని అధిగమించి తన స్వస్వరూప స్థితిలో నిలబడ్డవాడు, నిజమైనటువంటి నిజస్వరూప స్థితిలో కూర్చున్నవాడు. వాడు ఎలా ఉంటాడు అనంటే జన్మ మృత్యు జరా దుఃఖై విముక్త అమృతమశ్నుతే, ఇలా ఉంటాడు ఆయన.
ఏం పట్టింపు ఉండదు, ఏం సంబంధం ఉండదు వాడికి సత్వగుణం లేదు, రజోగుణం లేదు, తమోగుణం లేదు, అసలు ప్రపంచం కనపడదు. వాటికి హాయిగా స్వేచ్ఛాచారిగా ఉంటాడు వాడు. అంటే మనకు శాస్త్రంలో 2 కోణాలు చెప్తున్నాయి. ఎలా ఉంటాడు అని అంటే బాల ఉన్మత్త జడవత్ అంటారు. ఎంత గొప్పగా చెప్తారంటే, ఒకవేళ వాడు చేసే చేష్టలు వెర్రి చేష్టలుగా కనిపించవచ్చు, వాడిని పిచ్చోడు అనుకుంటుంది ప్రపంచం, అనుకోనివ్వండి. లేదా వాడు చంటి పిల్లాళ్ళ ప్రవర్తించవచ్చు, అనుకోనివ్వండి. లేదా జడవత్, ఇంకేం ఉండదు, అలా ఉంటాడు, జడంలాగా ఉంటాడు, ఎలాగైనా ఉంటాడు వాడు. ఎలా ఉన్నప్పటికీ వాడు బాలుడిలా ఉన్నా, జడుడులా ఉన్నా, ఉన్మత్తుడిలా ఉన్నా వాడు లేదా నార్మల్ పర్సన్గా ఉండొచ్చు, చూడండి, సామాన్యుడిగా ఉండొచ్చు, వాడు రెగ్యులర్ పర్సన్గానే ఉండొచ్చు. ఇలా ఉండాలని నియమం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, జ్ఞానం కలిగిపోయింది అనుకోండి, వాడు ఎలా మారిపోతాడు, వాడు ఏమన్నా కాళ్ళు పైకి పెట్టి తల కిందకి పెట్టి నడుస్తాడా? ఇవన్నీ కాదు. జ్ఞానం కలిగేది బుద్ధిలో, శరీరంలో కాదు. జ్ఞానం కలిగేది ఎక్కడ? బుద్ధిలో. మీరు జాగ్రత్తగా వినండి, నేను డీవియేట్ అవ్వకుండా చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. జ్ఞానం కలిగేది బుద్ధిలోనే. ఆ బుద్ధిలో కలిగే జ్ఞానాన్ని వాడు బుద్ధిలోనే ధారణ చేస్తాడు. శరీరంలో వాడికి ఏమి తేడాలు ఉండవు, అదే శరీరం ఉంటుంది. అందుకనే స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధి తస్య కేశవ స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అంటాడు. అర్జునుడు కూడా 2వ అధ్యాయంలో అడుగుతాడు, ఎంత గొప్పగా అడుగుతాడు. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఎలా బ్రతుకుతాడు, ఎలా ఉంటాడు అంటే, జ్ఞానం కలగగానే మన అభిప్రాయం ఏంటంటే, ఏమో తలకాయ పగిలిపోతుందేమో, లేకపోతే అలా ఊగుతూ ఉంటారేమో. కొంతమంది చూపిస్తుంటారు, మాకండి ధ్యానంలో చాలా జ్ఞానం కలిగిందండి అని ఓహో ఊగుతుంటారు. వాడు ఇన్ని ఊగక్కర్లేదు, ఏమన్నా ఫిట్సా లేకపోతే ఏమన్నా ఇదేమన్నా చండాలమైనటువంటి చేష్టలన్నీ చేస్తుంటారు. ఏమోనండి, మా గురువు గారు నెత్తిమీ చేపెట్టారండి, ఏం భస్మాసురుడా ఏంటి ఆయన? భస్మాసురుడా, తారకాసురుడా, నరకాసురుడా? నన్ను కూడా అంటారు, ఏమండి మీరు కూడా నా నెత్తిమీద చేయబెట్టండి. నెత్తిమీద చేయి ఎందుకు పెట్టాలండి అంటేనండి, మీరు నెత్తిమీద చేయబెడితే మాకు అన్నీ అయిపోతాయి. ఏమైపోతాయి? మీ నెత్తిమీద చేయబడితే మీకు అవుతాయో లేదో తెలియదు, కానీ మీ టెన్షన్లన్నీ నాకు వస్తాయి, లేనిపోని టెన్షన్. ఇవన్నీ కూడా ఒక మానసికమైనటువంటి భావాలేవి. మా గురువుగారు ఇలా చేయి పెట్టారండి, ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది, ఊగుతారు వీళ్ళు. ఇవన్నీ చూడండి మీరు కావాల్సి ఉంటే, ఇవన్నీ మానసికమైనటువంటి భావాలంతే. బస్ అంటే వాళ్ళ గురువు గురించి చాలా ఎక్కువగా ప్రేమించాడు, అభిమానించాడు. ఆయన చేయి పెడతాడు, ఇంకా నా గురువు చేయి పెట్టేస్తే ఇంకా నాకు అన్నీ మారిపోతాయని ఊహలు పెంచుకుంటూ పోతుంటాడనమాట. ఇంకా అక్కడ కూర్చుంటాడు, మా గురువు గారు వస్తున్నారు, ఇంకా నా నెత్తి మీద చేయి పెడతారని అలా ఊహల్లో కళ్ళు మూసుకుంటాడు. అలా చేయి తగలగానే మారిపోతాను ఊహించుకున్నాడు కదా, వీడంతటి వీడే ఎగిరేస్తుంటాడు. ఆ ఊహ వీడిలో కదలికలు తీసుకొస్తాయి, అంతేగాని గురువు చేయి పెడితే ఏం కదలడు. ఎందుకని? గురువు ఒకవేళ చేయి పెడితే అన్ని కదలికలు ఆగిపోవాలి. వీళ్ళు కదలికలు మొదలైందంటే ఏమని అర్థం? తేడా ఏదో జరిగిందని అర్థం, మిషన్ రివర్స్లో పనిచేస్తుందని అర్థం. నెత్తి మీద చేయబెట్టడాలు, లేకపోతే స్వామి, కొంతమంది అంటారు, స్వామీజీ మీరు మా ఇంట్లో ఒక్క అడుగు పెట్టరా, ఇంకో అడుగు ఎక్కడ పెట్టాలి నేను అంటే, వీధి గడప అవతల పెట్టి ఇక్కడ పెట్టి నేను డ్యాన్స్ కట్టాలి. సెన్స్ ఉండాలి. మా ఇంటికి ఒక్క అడుగు పెట్టాలండి, ఒక్క అడుగు అంటే నేను 2వ అడుగు ఎక్కడ, ఇంకో కాలు ఎక్కడ పెట్టుకోవాలి? మీకోసం నరికేయాలి, లేకపోతే ఇంకో కాలు గుమ్మం యువతలు పెట్టాలి, గడప అవతల, ఇంకో కాలు గడప అవతలు పెట్టి ఇలాగ డ్యాన్స్ కట్టాలి నేను ఇలాగ. కాబట్టి ఇవన్నీ కూడా మన ఊహలు, మనం ఎక్కువగా ఊహించేసుకుంటాం, దానివల్ల వచ్చే సమస్యలు. కాబట్టి ఇక్కడ శాస్త్రం చాలా క్లియర్గా చెప్తుంది, గురువు అనేటువంటి వాడు ఏదో నెత్తిమీద చేయబెడతాడు, నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని మారుస్తాడు, ఇవన్నీ కాదండి. నేను ఎప్పుడు ఒక చిన్న మాట చెప్తుంటాను, తల్లికి గురువుకి నా దృష్టిలో ఈ లోకంలో అంతకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు. అయితే పూర్తిగా విని కొట్టండి, అప్పుడు కొట్టించుకుంటాను. తల్లికి గురువుకి ఈ లోకంలో చాలా మహోన్నతమైన స్థానం ఇచ్చింది శాస్త్రం. కానీ తల్లికి గురువుకి చిన్న అంతరం ఉంది. ఏమిటి? తల్లి జన్మనిస్తుంది, గురువు జన్మ లేకుండా చేస్తాడు, అది తేడా.
జన్మనిస్తుంది తల్లి, జన్మే లేకుండా చేస్తాడు, మరుజన్మ లేకుండా చేస్తాడు గురువు. కాబట్టి అంత విలక్షణమైనటువంటి వ్యక్తిత్వాలు అవి. ఏ జన్మనైతే తల్లి ప్రసాదించి మోక్షానికి అర్హత కలిగినటువంటి ఉపాధిని ఇవ్వడంలో ఆవిడంత పాత్ర పోషించిందో, తన శరీరాన్ని కానుకగా మనకు సమస్తాన్ని పంచిపెట్టిందో, ఆ తల్లి రుణం తీర్చుకోలేం. అందుకనే జగద్గురు ఆదిశంకరులు ఎంత గొప్ప జ్ఞాని అయినప్పటికీ, గొప్ప సన్యాసి అయినప్పటికీ వాళ్ళ అమ్మ అంటే ప్రాణం పెట్టేవాడు ఆయన. వాళ్ళ అమ్మ గురించి అన్నిటినీ పక్కకు పెట్టి ఆయన, ఆవిడ పోయే సమయంలో ఆవిడ కోరుకుంటుంది, శంకర నా జన్మ నువ్వే ఉద్ధరింప చేయాలని. ఆయన తల్లిని ఉపదేశం చేసి తరింపజేస్తాడని. అంత సన్యాసి అయినప్పటికీ కూడా అసలు భాష్యాలు, శంకర భాష్యం అని అంటే ఈరోజు భాష్యం భాష్య విదో విదుహు, ఇంకా ఏ ఆచార్యులు సరిపోరు ఆయన ముందు. శంకర శంకరో సాక్షాత్, శంకరులంటే సాక్షాత్తు శంకరుడే. ఆయన వచ్చిన తర్వాతనే మన ధర్మానికి ఒక ఉనికి, మన ధర్మానికి ఒక ఔన్నత్యం, ధర్మానికి ఒక స్థానం, ధర్మానికి ఒక విశిష్టత కలిగింది భూమి మీద అనంటే శంకరులు ఆవిర్భవించిన తర్వాతనే కలిగింది ఇక్కడ. అటువంటి శంకరులు, అంత స్థాయిలో ఉన్నటువంటి శంకరులు కూడా వాళ్ళ అమ్మ గురించి ఆయన అంకితమయ్యాడంటే తల్లికి ఆ గురువు ఇచ్చిన, జగద్గురువు ఇచ్చిన స్థానం చూడండి. తల్లికి జగద్గురువు ఇచ్చిన స్థానం అలాంటిది. అలాగనే ఈ లోకంలో తల్లి కానీ గురువు కానీ వీళ్ళిద్దరికీ సమానం ఏదీ లేదు ఈ లోకంలో. అయితే తల్లికి గురువుకి చిన్న తేడా, నవమాసాలు మోసి మానవ జన్మనిస్తుంది తల్లి. ఒరే ఈ మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో పడద్దురా నాన్న, ఇంకో జన్మ అక్కర్లేదని మరుజన్మ లేకుండా మోక్షాన్ని ఇస్తాడు గురువు. కాబట్టి అటువంటి మోక్షాన్ని, అటువంటి స్థితిని నాకు కలిగించడానికి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అమూల్యమైన అంశం ఏంటనంటే, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్ దేహాన్ దేహీ దేహ సముద్భవాన్. ఈ దేహంలో ఉండగానే దేహాన్ని కానీ దేహంలో ఉండేటువంటి గుణాలని కానీ నేను గుర్తించి దాటగలిగితే, గుణాలని దాటానా ఇంకంతే అయిపోయినట్టే, నా మజిలీ తీరిపోయినట్టే. ఒక్కొక్క గుణాన్ని నేను గుర్తించి దాటగలిగానా దాటిపోయినట్టే. నా మనస్సును నేను గుర్తించగలిగానా, నా మనస్సుతో నేను కూర్చొని మాట్లాడగలిగానా, ఈ లోకంలో అంతకంటే గొప్పదేం లేదు. మనం ఏం చేస్తున్నాం, లోకంలో అన్నిటికీ సమయాన్ని వెచ్చిస్తున్నాం, కానీ నా మనస్సుతో నేను కూర్చొని మాట్లాడే సమయం తీరిక లేకుండా చేస్తున్నాం. ఏ మనస్సు అయితే ఈ లోకాన్నంతా నాకు చూపిస్తుందో ఆ మనస్సు నేను పట్టించుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, లోకం గురించి మర్చిపోరా అబ్బాయి, నీ మనస్సు గురించి నువ్వు ఆలోచన చేయడం మొదలుపెట్టు. ఏ మనస్సు అయితే ఉంటే ఈ లోకానికి విలువ ఉందో, ఏ మనస్సు అయితే నడుస్తూ ఉంటే ఈ లోకం కూడా కదులుతూ ఉంటుందో, ఏ మనస్సు అయితే మేలుకునుంటే నువ్వు కూడా ఇంత చేతనవంతంగా ఈ లోకంలో తిరగగలవో, ఆ మనస్సు కంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తేర్ నిర్విషయం మనః. కాబట్టి ఈ లోకం గొప్పది కాదు. ఒక్కటి ఆలోచించండి, ఇంత విగ్రహాన్ని నాకు దేవుడు అని చెప్పారు, దాన్ని దేవుడుగా అంగీకరించింది నా కళ్ళు కాదు. దేవుడు అని చెప్పినప్పుడు ఆ మాటల్ని అంగీకరిస్తే చెవులు అంగీకరించవచ్చు, కానీ దేవుడని చెవులు అంగీకరించదు, కళ్ళు అంగీకరించదు, నా మనస్సే అంగీకరించాలి. ఎందుకు? ఎప్పుడైనా మళ్ళీ ఆ విగ్రహాన్ని చూసినప్పుడు చెప్పేవాడు ఉండకపోవచ్చు, కానీ అది దేవుడని నా మనస్సే నాకు చెప్తుంది, ఒరే ఇది దేవుడురా అని చెప్తుంది. ఎంత గొప్పదండి నా మనస్సు. ఒక్కసారి చెప్తే చాలా మనస్సుకి శాశ్వతంగా మళ్ళీ దేహం పడిపోయేదాకా దాన్ని గుర్తుంచుకుని నాకు తెలియపరుస్తూ ఉంటుంది నా మనస్సు. ఎంత గొప్ప శక్తి ఆ మనస్సులో ఉంది. కాబట్టి ఆ మనస్సుని మనం గుర్తించలేకపోతున్నాం, మన మనస్సుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. పైపెచ్చి ఏమంటున్నామంటే, నన్ను ఎవడు అర్థం చేసుకోలేకపోతున్నాడండి అని కంప్లైంట్ చేస్తాం. అసలు నన్ను నేనే అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఎవడు నా గురించి అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ దట్. నాకు దాంతో సంబంధం లేదు. ప్రపంచం గుర్తిస్తుంది. ఎప్పుడు? నిన్ను నువ్వు గుర్తించడం మొదలుపెట్టిన రోజున ప్రపంచమంతా నిన్ను గుర్తిస్తుంది. కాబట్టి ఆలోచించండి. ఇక్కడ పరమాత్మ కూడా అదే అంటాడు, గుణాన్ ఏతాన్ అతీత్య త్రీన్. ఈ 3 గుణాలని మనం అధిగమించాలి అని అంటే, ఈ 3 గుణాలు ఎక్కడ కదులుతూ ఉంటాయో, ఈ 3 గుణాల చేత ఏ పరికరం అయితే నడుస్తూ ఉంటుందో అదే మనస్సు.
ఎక్కడైతే ఈ 3 గుణాలు ఆవాసంగా ఉంటుందో అదే మనస్సు. కాబట్టి మనల్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడనంటే ఆ మనస్సుని గుర్తించే ప్రయత్నం చేయి. అందుకని రమణ మహర్షి గారు కూడా ఉపదేశ సారంలో అంటారు, మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గార్జవాత్. చాలా అద్భుతంగా చెప్తారు. ఆ మనస్సు అంటే ఏమిటో క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఆధ్యాత్మిక సాధనలో సాధకుడు 50% దాటిన వాడు అవుతాడు. బయట దేవుణ్ణి చూస్తున్నాం మనం, బాగా ఆలోచించండి. బయట దేవుడు అంటున్నాం, అసలు బయట అది దేవుడు అని చెప్పాలి అని అంటే లోపల నా మనస్సు నాకు ముందు చెప్పాలి అది దేవుడు అని. కాబట్టి ఇది దేవుడు అని చెబితే నేను దండం పెట్టేది ఎవరి మాటలకి తెలుసండి? నా మనస్సు చెప్పే మాటలకి. కాబట్టి దాని దేవుడు అని నా మనస్సు గుర్తించాలంటే నా మనస్సు ఆ దేవుడి కంటే గొప్పదై ఉండాలి. అప్పుడే ఆ దేవుణ్ణి గుర్తించగలదు. అది గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో పెద్ద చెట్టు ఉండేది, అడ్డంగా ఉండేది. సూర్యోదయం వచ్చేది కాదు, వెలుతురు వచ్చేది కాదు, ఇంటికి గాలి వచ్చేది కాదు. ఒక ఆయన ఉండి, అమ్మ తూర్పులో ఇంత పెద్ద చెట్టు పెట్టుకున్నారు, సూర్యోదయమైనా గాలి వచ్చినా ఏది మీ ఇంటికి రావట్లేదు, మంచిది కాదు ఇది, అంత పెద్ద చెట్లు గుమ్మానికి ఎదురుగుండా ఉండకూడదు, తీసేయండి అన్నాడు ఆయన. ఈవిడ పని వాళ్ళని పిలిచి పురమాయించింది, బాబు ఈ చెట్టు తీసేసేయండి అని. వాళ్ళు అన్నారమ్మా ఈ చెట్టు మేము తీసుకెళ్ళిపోతాం, మాకేం డబ్బులు ఇవ్వక్కర్లేదన్నారు. సరే ఆ చెట్టు కట్ చేసేసారు. ఆ మేస్త్రి ఏం చేశాడంటే ఆ చెట్టుకి ఇంత పెద్ద మొద్దు, అలా పొడుగ్గా, ఎక్కడ సుడులు లేవు, ఎక్కడ వంపులు లేవు, చాలా చక్కగా ఉంది పెద్ద మొద్దు. ఒక కొమ్మ దానికి ఉంది ఆ చెట్టుకి. ఆ కొమ్మని మటుకు కట్ చేసి మిగతా చెట్టు అంతా పనివాళ్ళని కూలి వాళ్ళని పట్టుకెళ్ళిపోమన్నాడు, మీరు కొట్టుకొని వాడుకుంటారా అమ్ముకోండి అని. వీడు మటుకు ఆ మొద్దు పట్టుకెళ్ళాడు. ఎందుకని? దానికి చాలా విలువ. దాన్ని ఇంటి దగ్గర పెట్టుకుని ఉంటే ఒక కార్పెంటర్, అంటే ఈ వుడ్ వర్క్ని చేసేవాడు ఉంటాడు కదా, శిల్పి, చెక్కతో బొమ్మలన్నీ తయారు చేసేటువంటి, ఈ కొయ్యతో తయారు చేసేటువంటి శిల్పి ఈ కొమ్మని చూస్తాడు, ఈ మొద్దుని. చాలా బాగుంటుంది ఇది, ఎక్కడ సుడులు లేవు, ఎక్కడ బొడుపులు లేవు, కణతులు లేవు, వంపులు లేవు, ఏమి లేవు. వాడు అడుగుతాడు, ఇది ఎంత అని అడుగుతాడు. ఇది 100 రూపాయలు ఇస్తే ఇస్తానన్నాడు. 100 రూపాయలు ఇచ్చి తీసుకెళ్తాడు. దాన్ని కట్ చేసి దాన్ని నీట్గా చక్కగా దాన్ని అర్థవంతంగా చెక్కి దాన్ని అద్భుతంగా తయారు చేసి సరస్వతీదేవిని తయారు చేస్తాడు. దాన్ని షాపులో పెడతాడు అమ్మడానికి. ఆ ఇంటి గల్ల యజమాని ఏ చెట్టు అయితే అడ్డనుకున్నారో ఆయన నడిచిపోతూ ఉంటాడు షాపు ముందుగా. వెళ్తుంటే సరస్వతీదేవి కనిపిస్తుంది. ఆ షాపుకి వెళ్ళి అడుగుతాడు, ఇది ఎంత అని అడుగుతాడు. సరస్వతీదేవి ఎంత అని అడుగుతాడు. అయ్యా ఈ బొమ్మ 500 రూపాయలు అంటాడు. మాట్లాడు మరుమాట, వెంటనే 500 ఇచ్చి సరస్వతీదేవిని తెచ్చుకుంటాడు. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. మీకు మార్చి వచ్చేస్తుంది, పరీక్షలు వస్తాయి, 10th క్లాస్లో ఉన్నారు, ఎదుగో సరస్వతీదేవి పెట్టి పూజించండిరా, జ్ఞానాన్ని ఇస్తుంది ఆవిడ, చదువులమ్మ ఆవిడ, చదువు తల్లి ఆవిడ, ఆవిడికి మొక్కండి అని. వీళ్ళు గుడిలో పెట్టి మొక్కుతుంటారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని నమస్కారం చేస్తారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు ఆవిడ్ని అమ్మగా మొక్కుతున్నారు. షాపు వాడు బొమ్మగా అమ్మాడు, అంతకుముందు కొమ్మగా ఉనింది. అందుకే నేను అన్నాను, చెట్టుకుంటే కొమ్మ, చెక్కితే బొమ్మ, గుడిలో పెట్టి మొక్కితే అమ్మ. చెట్టుకుంటే కొమ్మ, అక్కడ సరస్వతి అని ఎప్పుడు గుర్తించలేదు, మొక్కలేదు. షాపు వాడు చెక్కాడు బొమ్మగా, వాడే మొక్కడు, రోజు ఆ బొమ్మలకే మొక్కడు, వాడు అమ్ముతాడు. వాడు సరస్వతి ఇది అమ్మో మహాశక్తి అని గుర్తిస్తే అమ్ముతాడా? అమ్మడు. వాడు అమ్మాడంటే బొమ్మగా చూశాడు. కానీ కొనుక్కున్నవాడు దాన్ని బొమ్మగా కొనుక్కోలేదు, సరస్వతీదేవి అని కొనుక్కున్నాడు. కాబట్టి ఇప్పుడు సరస్వతీదేవి ఎక్కడుంది? కొమ్మలో ఉందా? బొమ్మలో ఉందా? చెక్కినటువంటి వాడి దాని మనస్సులో ఉందా? లేదు దాన్ని కట్ చేసినటువంటి మేస్త్రి దగ్గర ఉందా? కూలివాడి దగ్గర ఉందా? ఎవరి దగ్గర ఉంది సరస్వతి? సరస్వతిగా చూసేవాడి దృష్టిలో అమ్మవారు ఉన్నారు. అది దైవం ఎక్కడుంది? బయట లేదు. ఎక్కడుంది దైవం? లోపలుంది. లోపలున్న దైవానికి ఆ చెక్క ఒక ఆలంబనం. అలాగనే లోపలుండే పరమాత్మకు రాయి ఒక ఆలంబనం. లోపలుండే పరమాత్మను గుర్తించడానికి బయట క్రైస్తవులకి ఒక సిలువ ఒక ఆలంబనం. అలాగనే లోపలుండే పరమాత్ముని గుర్తించడానికి మహమ్మదీయులకి తెల్ల గోడ
ఒక ఆలంబనం. మీకు తెల్ల గోడ దేవుడైతే తప్పులేదు, 2 కర్ర ముక్కలు దేవుడైతే తప్పులేదు, మాకు సాక్షాత్తు కళ్ళు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్నీ పెట్టుకున్న ఒక విగ్రహం దేవుడుగా ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా అవ్వచ్చు, అయి తీరుతుంది కూడా.